ఏంట్రా ఇక నీ ఆట ముగిసింది. సార్ రండి సార్ రండి, సరైన టైంకి వచ్చారు సార్. ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్. బిర్యానీ చంపింది, నా కార్లన్నీ ఎత్తుకెళ్ళింది వీడే సార్. అరెస్ట్ చేయండి సార్. తీసుకురా. అలాగే సార్. ఏంట్రా నా కార్లను దొంగతనం చేశావని అడిగినందుకు చూడండి సార్ ఎలా రక్తం వచ్చేలకు. ఎక్కడికి రా పారిపోతున్నావు? బాత్రూమ్ వస్తుంది సార్. కొట్టే దెబ్బలకు అదే వస్తుందిరే. పాండు, నేనెవరనేది ముందుగా చెప్పేసి ఆ తర్వాత ఎండ్ కార్డు వేద్దాం అనుకున్నా. నీకు తొందర ఎక్కువ పాండ్య. మంచోడు, చెడ్డోడు, బలవంతుడు, ఇలా ఎవరినైనా ఢీ కొట్టచ్చు. తెలివైన వాడిని ఢీ కొట్టాలంటే ఆలోచించే చేయాలి, లేదంటే ఇత్తడైపోతుంది. అరెస్ట్ హిమ్. నీ అంతు చూస్తాను రా. నడు నడవాయ నడు. ఏంటి గోపాల్ సార్. పాండుతో వెళ్తావా? లేదు, వెళ్ళను సార్. వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. వెళ్ళను సార్, వెళ్ళను. నిజాయితీగా ఉండటానికి ట్రై చేయి. అలాగే సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నడు నడవాయ. మీ మీద ఏ కేసు లేదు. దొంగిలించిన కార్లన్నీ తిరిగి ఇచ్చేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నేను మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. సార్, మేం మంచివాళ్ళగానే బతకాలని ఆశపడుతున్నాం. కాని జీవితం ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా మారుస్తుందో ఎవరికీ అర్థం కాదు. అంతా ఆ దేవుడి చేతిలోనే సార్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఆ రాణి మీదే. మీ నాన్నగారు మీ బర్త్డే గిఫ్ట్ గా కొన్నారు. అది మీ దగ్గరే ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. నమ్మి బతకరా, నమ్మి బతకరా, పెంచుకున్న రూటు నువ్వు నమ్మి బతకరా. వేటు వెయ్యరా, వేటు వెయ్యరా, నీ కట్టు తగిలి నోణ్ణి నువ్వు వేటు వెయ్యరా. వీళ్ళు ఒక మినిస్టర్ ప్రైవేట్ గుండాలు. వాడు పెట్టిన బీర్కి బిర్యానీకి న్యాయం చేస్తున్నారు అంతే. వీడే మన చిన్నగాడు. వీడు 50% మంచోడు, 50% ముంచేవాడు. వీడు కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు, కొంతమందికి రెస్ట్ లేకుండా చేస్తాడు. వీడెత్తి ఇప్పుడు 6-3. వీడు 3-6 ఉన్నప్పటి నుంచి వీడికి నేచర్ ఉంది. ఆ నేచర్ వీడి ఫ్యూచర్ నే మార్చేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే మనం 13 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. ఈవిడ పేరు ధరణి. పాపం మంచి వాళ్ళు అని మైనారిటీకి చెందింది. ఈ చిన్నితోనే దేవుడు మన చిన్నగాడి లైఫ్ కి ముడిపెట్టింది. ఇప్పుడు మీకు మన చిన్నగాడు కనిపిస్తాడు చూడండి. కనిపించట్లేదా? అమ్మా అటు చూడు.
ఏంటి బాబు ఇక్కడ పడుకున్నావు? ఓ అదా, పదండి చెప్తాను. మా ఊర్లో ఒక మట్టగాడు ఉన్నారులే, వారితో బెట్ కాసా రాత్రంతా శ్మశానంలో పడుకొని ఈ రిబ్బన్ తెస్తా అని. నిన్ను చూస్తే పడుకున్నట్లేదే, స్పృహ తప్పి పడిపోయినట్టుంది. చెప్పాక పడుకున్నా అని హెల్ప్ చేశారు కదా, అబద్ధం చెప్పను, నిజంగానే స్ప్రో పోయింది. ఊర్లో ఎవరితో చెప్పకండే. అవును, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పిచ్చేశ్వరరావు గారింటికి. ఓ ఆ పెద్దింటికా, సరే మీరేటి వెళ్ళండి, నేను హీరో లేట్ వెళ్తాను. పిచ్చడా, సైకిల్ నాదే. పిచ్చేశ్వర్, ఒరేయ్, నువ్వు నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా? డౌట్ గా ఉందా? నీకు సైకిల్ ఇవ్వనుపా. ఇంకెవరికైనా డౌట్ గా ఉందా? నీకు భయమే లేదా? భయమా నాకా? దయాలతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాను రా, విజిలేసుకుంటూ శ్మశానంలోకి వెళ్ళా. పెద్దగా నక్కర్ పినిపించింది, మెల్లగా నవ్వుకున్నా. సైకిల్ కోసం స్వామి, మన కొనిపెట్టారు స్వామి, మన పిస్తాను స్వామి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది. హలో అన్న. ఇంకంతే, సమాధి పైన సమ్మగా పడుకుండిపోయా. అది సరే గాని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే ఏమవుద్రా? పోవే హర్షలక్ష్మి, శ్మశానంలో మమ్మీలే నన్నేం చేయలేకపోయి, ఇక మా అమ్మ ఏం చేస్తదే? హర్షలక్ష్మి శ్మశానంలో పడుకుంటారా సన్నాసి వేద? నిన్ను ఎప్పుడు గుర్తొస్తుందిరా నీకు? అసలు భయం లేకుండా పోయింది. థ్యాంక్స్ నాన్న. ఏంటి ఆగేది? ఈ ఎదో రాత్రంతా శ్మశానంలో పడుకుని వచ్చాడు. నిన్న ఆగమంది అందుకు కాదే, కొట్టి కొట్టి నీ చేతులు అరిగిపోతాయని నేను కొడదామని అది కాదు. వెళ్ళి కొన్న అడ్డగాడు ఇటు ఏంటి ఎక్కడ పెడతాది? పెట్టిందిరా తెలుసుద్రా. అమ్మా, నాన్న. మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను, అక్కడే ఉండమని చెప్పాను కదా. మీకోసం చూసాము, మీరు కనిపించలేదు. సరే సరే, పెద్దవాళ్ళు కోపంలో ఏమన్నా పట్టించుకోవద్దే. సరే రామ్మా, రా వెళదాం, రండి. 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు? కులం కాని అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ మీద గౌరవం, నా పిరికితనం రెండూ కలిసి ఇంత దూరం తీసుకొచ్చి. అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి? మేము తెచ్చిన సంబంధం ఏం కావాలి? ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు. ఇంకా చేసేదే ఉంది, లోపల పోండి. చిన్ని పదమ్మా. ఏంటన్నయ్య ఇది? కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటాను అనుకున్నావురా? నీకా ఒక్కగానొక్క కొడుకు, ఆయన వదులుకోలేం కదా, దీన్ని వదిలించుకోవడం ఎంత పని. అన్నం పెట్టండి. నానా, నా కొత్త సైకిల్ కొని. ఉన్న సైకిల్ ఏమైందిరా? బెట్టు కాసి పోగొట్టా. బెట్టుగా సెటప్ పోగొట్టావరా? నువ్వు అత్తారింట్లో చేరి క్రికెట్ బెట్లు వేసి పోగొట్లే, అట్లానే నేను ఈ ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతా ఉన్నాను. బయటికి వెళ్తానని చెప్పి బట్టలు ఇప్పేస్తావేంట్రా? ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు, నేను అవి కూడా లేకుండా వెళ్తా. ఆగ్రా పిచ్చేసిరావు, మొత్తానికి నా పేరు పెట్టుకున్నందుకు అన్ని నా బుద్ధులే వచ్చినాయి. కొత్త సైకిల్ నేను కొనిస్తా కానీ రా. ఓ పక్క తెలియని ఆ ఇంట్లో వాళ్ళు నానా మాటలతో హింసిస్తున్నారు. చిన్ని మన చిన్నయ్య గారు చదువుతున్న స్కూల్లోకి ఎంటర్ అయింది. ఆ అమ్మాయిని చూసి మనోడు ముఖం పెట్రోమాక్స్ ఎట్లా వెలిగిపోయింది. ప్రిన్సిపల్తో మాట్లాడి తనకి అడ్మిషన్ ఇప్పించాడు. బాగా చదివే ఆమె పక్కన కూర్చోబెట్టాడు. చదువుకోవడానికి బుక్స్ కూడా ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది ఒకసారి. మనోడు ఏమన్నాడో తెలుసా? ఈ చిన్నకి చిన్న హెల్ప్ చేసిన చివరి దాకా గుర్తుంచుకుంటాడు.
పక్కన తిండిపోతు పిచ్చేసారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇంట్లో కాళ్ళు నొప్పించుకుంటున్నాడు. ఒక 7 అజ్ఞాతం. అస్తు. స్కూల్లో పుస్తకాలు మోయించున్నాడు. అదేమో మనోడు చూశాడు. చేతిలో పెన్సిల్ విరిగింది. మన కథ మలుపు తిరిగింది. రేపు పిచ్చోడా, నీ ఇష్టం వచ్చిన బెట్ కాద్దాం. ఈసారి నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయి నేర్పించడం మానేయాలి. నేను ఓడిపోతే నీ సైకిల్ నీకు ఇచ్చేస్తా. ఆడంగి పందాలు కాదురా, మొగోడి పందెం పెట్టు. సరే, ఓడిపోయిన ఒక సంవత్సరం పాటు యూరాట్లు వెళ్ళిపోవాలి. అదేం పందెం రా? రేయ్, అది కాదురా మొగోడి పందెం. ఓడిపోయిన వాళ్ళు 13 ఏళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సరే, రేసు మొదలైంది. రేపు పిచ్చాడా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె నేర్పించుకుంటే చాలు. రేయ్, వాడు నిజంగానే పిచ్చోడ్రా. ఈ సంగతి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎలా తెలుస్తుందిరా? అయినా మనం ఎవరికి చెప్తాం? నేను చెప్తాగా. లక్ష్మి, ఈ విషయం పెద్దింట్లో తెలిసింది. వాళ్ళకి మండింది. రేయ్, ఆ కుటుంబాన్ని మొత్తం నరికి అవతల పారేయండి. చిన్న వాళ్ళ నాన్నకి వణుకొచ్చింది. ఇంటికి తాళం పడింది. ఫ్యామిలీ మొత్తం ఊరు నుంచి పరారే పరారే. నా పొలం నువ్వు చేయరా, కౌలు సంగ సర్వా చూసుకుందాం. అది బతుకుంటే ఇదిగో బా. ఇంట్లో వాళ్ళంతా చిన్నిని నోటుకొచ్చిన మాటలు అన్నారు. ఇది ఈ వయసులోనే 2 మగపిల్లల మధ్యన స్వయంవరం పెట్టిందంటే ఇది అసలు మా ఊడికి పుట్టిందేనా? నీకేమాత్రం సిగ్గు శరం ఉంటే ఉన్న పడానే నీ కూతురుతో వెళ్ళిపోతావు. ఆ తల్లి ఇంక భరించలేకపోయింది. కూతురు తీసుకుని బయలుదేరింది. ఏంటి, ఏమైంది? ఏం లేదురా, నీ కూతురు ఏదో ఒక తప్పు చేస్తే మందలు ఇచ్చా. దానికి ఆవిడ గారి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ అనరాని మాటలు అనేసి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. సరే, మేమంటే అట్టగా గౌరవం లేదనుకో. కట్టుకున్న మొగుడివి నీకు కూడా చెప్పకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుందంటే నీకెంత గౌరవం ఇస్తుందో ఆలోచించుకో. అసలు ఆయన ఏమన్నారో తెలుసా? నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏడుస్తావేంటి? పందెం ఎందుకు పెట్టుకున్నావు? అది నీకోసమే. నీ వల్ల నన్నేమన్నా పర్వాలేదు. మా అమ్మని 100 మాటలు అన్నారు. మేము ఆ ఇంటికి దూరం అయ్యాం. మీరు ఆ ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే బెటర్. ఏంద్రా పిత్తలాటుకో. ఎవరు అమ్మాయి? ఇంత బాధలో కూడా నాకు కాస్త సంతోషం ఏంటో తెలుసా? నీ ముఖం ఎప్పటికీ చూడు. అదో చూడొచ్చాడు. టైం వస్తే మళ్ళీ కలుస్తాం. నేనే నీ మొగుని కావచ్చు. నీ వల్ల ఊరు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది కదరా. ఏంటి వాయికొడుతున్నారు? వదిలేసి వెళ్తా. వదిలేసిపోతా? యాడికి పోతావరా? ఏంది వీడేంది? అన్నా, ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టన్నా. నీకు అమ్మా నాన్న లేరా? ఉన్నారన్నా, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా. ఆ బ్యాగ్ నాకు ఇవ్వమ్మా. నేను ఇవ్వమ్మా. బుగ్గుపాల రోజుల్లోనే సిగ్గు శరమొదిలేశాడే.
నిక్కర్ల ఈడులోనే సొక్కాల గుండీలొదిలేశాడే చిన్నప్పుడే ఈడు సిటపట సిచ్చుబుడ్డే పెద్ద అయితే చాలిక ఢమ 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 డైనమైటు పేలుడే అప్పుడప్పుడు నేనేమో మంచిగానే ఉంటాను, మంచి పనులే చేస్తాను, కండిషన్ సప్లై. అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే తప్పులైనా చేస్తాను, కండిషన్ సప్లై. నే బ్రేక్స్ లేని గాడి, రూల్స్ లేని బాడీ, దిమాగ్ సే ఆడిస్తా కబాడీ. Say what? నేను కిల్లాడి. Say what? నే కారపోడి. Do what? చలో కాలాన్ని వెంటాడి. దూసుకెళ్తుంటా, దన్నుకెళ్తుంటా. దూసుకెళ్తుంటా, దుమ్ము రేపిస్తా. అప్పుడప్పుడు నేనేమో మంచిగానే ఉంటాను, మంచి పనులే చేస్తాను, కండిషన్ సప్లై. అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే తప్పులైనా చేస్తాను, కండిషన్ సప్లై. అరలోకమే ఏదోలా తేడా తేడాగా ఉందంటే నేను పడే పద్ధతి ఉండాలా, నానమ్మల శుద్ధులు నాకేలా. స్వాతి ముత్యంలాగా నే మెత్తంగా ఉంటే చిత్తైపోతాది ఒళ్ళంతా, తిప్పలు పడిపోమా లైఫ్ అంతా. ఏ ముక్కు సూటిగా ముందుకెడితేనే బొక్క బోర్ల పడదా, ఏ చిక్కులేని ఓ పక్క దారిలో చిక్కు ముక్కుమంట. దూసుకెళ్తుంటా, దన్నుకెళ్తుంటా. దూసుకెళ్తుంటా, దుమ్ము రేపిస్తా. నా లైఫ్ లో ప్రతి ఫ్రేము ఓ కొంచెం గేము కొంచెం స్కీము, అట్టానే గట్టానవుతుంటా, ప్రతి తంటాతో రీఛార్జ్ అవుతుంటా. మంచి చేసే మనసు ముంచేసే క్యాలిక్యులేషన్స్ కలబోసి పుట్టానే నెట్ట, నా ఐక్యూతో అడ్వాన్స్ అవుతుంటా. అరడైడు రోపుపై నడుచుకెళ్ళడం అందమైన ఆటు, పడిపోని పట్టుగా ప్రతి అడుగుతో స్పీడ్ పెంచుకుంటూ. దూసుకెళ్తుంటా, దన్నుకెళ్తుంటా. దూసుకెళ్తుంటా, దుమ్ము రేపిస్తా. ఏందో రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుడైంది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంట్ గా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలిరా. ఐడియా ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది.
ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలడాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చేది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు, అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి, వెరీ బోల్డ్ గా. న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు, నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని ఉంటాడు సార్. సార్, అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఈ ఉద్యోగం అవసరమా? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ చేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి మన పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా జయం. ఇంత తలతెక్కే సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. కానీ నేను చెప్పింది చేస్తే. చెప్పండి సార్. నీకు మినిస్టర్ ఢిల్లేశ్వరరావు తెలుసా? ఈ ఢిల్లేశ్వరరావు ఢిల్లీ పెద్దలను పట్టుకుని ఈ ఏరియాలో ధర్మల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాడు. వాడు 500 ఎకరాల సొంత పొలాన్ని దానికోసం ఫ్రీగా ఇస్తున్నట్టు బెళ్ళప్పిస్తున్నాడు. మిగతా 3000 ఎకరాలు రైతుల దగ్గర కొట్టయిపోతున్నాడు. దానికి నష్టపరిహారంగా రైతులకు బెచ్చం వేస్తున్నాడు. మీకు ఉద్యోగాలు ఇస్తాను, కరెంటు కష్టాలు తీరుస్తానని చెప్పి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ధర్మల ప్రాజెక్ట్ లో 51% షేర్ మినిస్టర్ ఢిల్లేశ్వరరావుకు ఉంది. ఆ షేరుతో ఆ కరెంటు నమ్ముకొని వేల కోట్లు సంపాదించబోతున్నాడు. బాబాయ్, ఆ 10 ఊళ్ళ జనం మీ చేతుల్లో ఉన్నారు. ఆ థర్మల్ ప్రాజెక్ట్ ఆగకూడదు. అది నేను చూసుకుంటానప్ప, నువ్వు నన్ను చూసుకో. 10 జనం నేను ఊ అంటే ముందు కదలతారు, నేను ఊ అంటే కదలకుండా కూర్చుంటారు. నువ్వు నాకు ఇవ్వాల్సింది. ఏందిరా ఇది? వీడికి ఎంత ఇచ్చినా చాలట్లేదు. కనీసం భోజనం అయ్యేదాకైనా ఆగాలి కదరా. నాకు పులస అంటే ఇష్టం రా. ఇప్పుడు అది ఎట్టా తినాలి? ఇలాంటి ఫామ్ హౌస్ మర్డర్లో ఆడుతూ పాడుతూ వాడు చాలా జయించాడు, కేసులు కొట్టేయించుకున్నాడు. ఒక సీక్రెట్ మీటింగ్ వాడి పార్ట్నర్స్ తో ఫామ్ హౌస్ లో పెట్టబోతున్నాడు. నువ్వు ఆ ఫామ్ హౌస్ కెళ్ళి వీడియో తీసి ఆ ఎవిడెన్స్ ని నాకిచ్చావంటే ఈ జాబు నీకే రాజా. ఓకే సార్, దానికి సెపరేట్ కనెక్షన్ ఈ సాయంత్రం వస్తాను. ఎక్కడికి? లోపల ఏసీ రిపేర్ అన్నారు, అవసరం లేదా? సరే వెళ్ళిపోతాను. దాసు పోనీరా. ఎవరు నువ్వు? సార్ రూమ్ లో ఏసీ పని చేయట్లేదని ఫోన్ చేశారు. ఎవరు పంపించారు? దాస్. సరే పదా. భర్తలకు భార్యలు ఎలాగో నాయకులకు జనాలు అలాగే. వాళ్లకు లొంగినట్టే ఉండాలి, చాటుగా చేసేవన్నీ చేసేయాలి. ఇదేసి లాడర్ ఏమైనా ఉందా? ఉంది.
21 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని 21 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వద్దనకూడదు. రారా, వీడు మిరియాలరావు, నా క్వారీలో అకౌంటెంట్. ఇప్పుడు ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో మీకు 51% పార్ట్నర్. దొరికేవరా అన్న డాష్ గా. వన్ మోర్ థింగ్. ఏమైంది? ఊరే ఓవర్ సైజ్ ఎద్దులారా, ఎంతసేపు తరుముతారా? దొరకలేదని చెప్పండి రా, వెళ్ళండి. పోండ్రా. వెళ్ళకపోతే 2 జరుగుతాయిరా. ఒకటి, నేను మిమ్మల్ని కొట్టడం. రెండోది నేను ఇంతవరకు వాడలా. ఊరే, నాకు తెలియక అడుగుతాను, నేను సరిగా కొడుతున్నాను లేకపోతే మీరు కొంచెం ఓవర్గా పడుతున్నారా? హెయిర్ కట్ బాగుంది, ఎక్కడ చేయించావు? మొహం మీద కొట్టకని చెప్పన్న గ్లామర్ దెబ్బతింటదని. చూడండి ఎలా ఉందో. 50% ఆఫ్ ఉంది. నేనైతే ఆర్డర్ చేసేసాను. కొంతకాలం తర్వాత పార్సల్. ఇదేంటి, ఒకటి శాండిలా? 50% ఆఫ్ అయింది కదా, తీసుకో, ఇంకా తీసుకో. మేడం, ఇది కలియుగం. ఇక్కడ ఏ వస్తువుకి గ్యారంటీ లేదు. మోదీని తప్పించి కేవలం ఆయన మాత్రమే ప్రతి క్షణము మన మంచి రేపటికే పనిచేస్తున్నారు. 24/7 పనిచేసేందుకు గ్యారంటీ. 2047 వరకు ఉన్నత గమ్యాలకి మన మోదీ గ్యారంటీ. Amazon पर मिले wear it with suggestions on top fashion brands. On time, every time delivery promise. ताकि fashion हो effortless. Amazon, हर पल फैशनेबल. रेडी. अभी और 70% रेडी. क्यों? 30% मिसिंग क्या है? दिखाती हूँ. Amazon पे. See, tees or denims. So you can wear with the tan leather strap watch, sneakers, and some really cool sunglasses. एकदम funky पांडे. तब लगूंगा 100% रेडी. Amazon पे फैशन इतना effortless. Amazon पर मिले wear it with suggestions on top fashion brands. On time, every time delivery promise. ताकि fashion हो effortless. Amazon, हर पल फैशनेबल. గార్దిల్లారా, అసలే పెళ్లి కాలేదు. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. మొహం మీద కొడితే ఇంకా నా గ్లామర్ దెబ్బతిని నన్ను ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు?
మనోడు చావాళ్ళండి, చస్తే వాడు హీరో ఎట్ అవుతాడు. అసలు వాడి కథ నేను ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడే అసలు కథ మొదలవబోతుంది. ఏమండి కొంచెం నర్సుని పిలుస్తారా? నేను నర్సునే. ఊరుకోండి, మిస్ యూనివర్స్ నర్సు డ్రెస్ వేసుకొని వస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు. ఎక్కడ పడినా మీ పక్కనే కదా పడ్డాను. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? ఏ దానయ్యో భగవానో రోడ్డు పైన పడిపోయి ఉంటే దయచేసి